నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని నర్సింగ్పల్లి రామ్సింగ్పల్లి తాండా గ్రామాల మధ్య ఉన్న వాగుపై 1,24,00,000తో రావుట్ల గ్రామ పరిధిలోని మహిపాల్ తాండా బ్రిడ్జ్ 1,20,00,000 రూపాయలతో నిర్మించే హైలెవెల్ బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకారంతో రైతుల కోసం రైతు వేదికలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని, రైతులందరూ ఉపయోగించుకోవాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని, నర్సింగ్పల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరిస్తానని భూపత్ రెడ్డి అన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ యూత్ కన్వీనర్ ఉమ్మాజీ నరేష్, కుమార్తెలు శ్రీనిధి, శ్రీనిత్య సారీ ఫంక్షన్లో హాజరై చిన్నారులను భూపత్ రెడ్డి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, బాలరాజ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, సిరికొండ సొసైటీ చైర్మన్ గంగాధర్, కొండూరు మాజీ సర్పంచ్ దశరథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపతి నాయక్, బూక్యా సంతోష్, గోదారి నర్సారెడ్డి, జాంగీరపు నర్సారెడ్డి, చేపూర్ రాజేందర్ గౌడ్, నరేందర్, గొల్ల జనార్దన్, మల్లేష్ యాదవ్, కుందెల శ్రీనివాస్, లిక్కయ్యతల్లి, గౌస్పాషా, ఆసిఫ్, శోభన్, దువ్వూరి ప్రణీత్ రెడ్డి, జాఫర్, దిగంబర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఏదైనా సమస్య ఉండొచ్చు, రైతుకు సంబంధించి భూమి దున్నడం కానుండే, విత్తనాలు వేయడము, పాలు అంటే నీళ్లు వారించడం కానివ్వండి, రోగ నివారణ కానుండి, మరి హార్వెస్టింగ్ కానుండి, మరి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వరకు కూడా ఏదంటే అది కూడా మొత్తం కూడా మీరు సలహాలు తీసుకోవచ్చు. డైరెక్ట్ మీకు సైంటిస్టులతో మాట్లాడడానికి అంటే రైతు నేస్తం పేరు మీద ఇలా ఒక స్కీమ్ స్టార్ట్ అయింది. మీకు ఒక 2 నెలలనే ఉగాది లోపల మీ మండలం కూడా అన్ని రైతు వేదికలలో అయిపోతుంది. అది అంటే డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. మన సైన్స్ అండ్ టెక్నాలజీని మంచి వంగడాలు ఎట్లా తెచ్చుకోవాలా, మంచి ఫర్టిలైజర్ ఎట్లా వాడాలా, నీళ్ళని ఏ విధంగా సన్నివేదం చేసుకోవాలా, మనం వచ్చిన పంటని ఎలా అమ్ముకోవాలన్న దాని మీద ప్రతి దాని మీద మీకు మంచి సలహాలు దొరుకుతాయి. మన దగ్గర అంతా చాలా అడ్వాన్స్డ్ మరి ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు, తెలివైన రైతులు ఉన్నారు. కాబట్టి ఈ ఫెసిలిటీని కూడా వాడుకోవాలి. మీరందరూ కూడా మనకు ఉద్దేశం ఏంటిది, తక్కువ నీళ్ళల్లో తక్కువ పెట్టుబడితోని మరి ఎక్కువ పంట వచ్చి ఎక్కువ లాభం రావాలన్నది. కాబట్టి ఆ సందర్భంగా మీరు ఈ రైతు వేదికలను కూడా ఇప్పుడు రైతు వేదికలో ఖాళీగా ఉంటేనే ఏదో 6 నెలలకో 3 నెలలకో ఒక మీటింగ్ అవుతుంది. ఇవాళ అట్లా కాదు, వారానికి 2 రోజులు మీకు అక్కడ ఆ రైతు వేదికలను వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా సలహా తీసుకోవచ్చు అక్కడ. కాబట్టి ఇలాంటి రైతుల కొరకు, సంక్షేమం కొరకు, పేదల కొరకు పనిచేసేటువంటి పార్టీ రాబోయే కాలంలో ఇంకా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎక్కువ రోజులు లేవు. ఈ 13, 14 నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఇక మీకు అందరు తెలిసి ఇక కేసీఆర్ అయితే కార్ అయితే మొత్తం గ్యారేజ్లో పోయింది. అది లేవు. ఇక 4 టైర్లు పంక్చర్ అయినాయి. 4 టైర్లు పంక్చర్ అయినాయి. కేసీఆర్ డ్రైవరు ఆయన 60 నేనే పెంచిన అంటున్నాడు. అరే పసుపు బండ తగ్గింది, అసలు పెట్టడం లేడు కాబట్టి ధర పెరిగింది. పసుపు బోర్డు అన్నారు, నువ్వు చూపించాలి. ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు కదా, ఇక్కడ నర్సింగ్పల్లి ఇంత పెద్ద రైతులు మరి పోదన్నాడు, నిజామాబాద్ జిల్లా మొత్తం తిరుగుతుంది, ఎక్కడ కనబడుతుందేమో. పేపర్ మీద అనౌన్స్ చేసేసి రైతు ఇలా పసుపు బోర్డు వచ్చింది, రైతు పసుపు ధర పెరిగింది అంటాడు. అంటే మాట్లాడడానికి నువ్వు ఏం చేసినావు? 5 ఏళ్ళు నువ్వు ఏం చేసినావు? ఎంపీగా ఉండి, సీఎం కూతురుగా ఉండి కవిత ఏం చేయలేదు, ఈయనని గెలిపిస్తే ఇక ఈయన అంతకంటే కలంగా వెళ్ళిండు. ఎవరికైనా అందుబాటులో ఉండాలి. బీజేపీ వాళ్ళే పోస్టర్లు వేసారు, ఈయన టికెట్ ఇవ్వద్దు, వీడు అందుబాటులో ఉన్నాడు అని. అంటే అలాంటి పరిస్థితులలో మీరు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మరి విఘ్నులు. కాబట్టి మరి ఇక్కడ ఏమవుతుందంటే మనకు మీరు అనొచ్చు, ఇక్కడ మన ముఖ్యమంత్రి కొన్న గవర్నమెంట్ అయితే వచ్చింది, మరి కేంద్రంలో ఎవరుంటే మనకేమని. నేను 2 చెప్పినా మీకు. రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర చట్టబద్ధత కావాలనంటే మన ప్రభుత్వం రావాలా. ఇలా బీసీ కులగణన అయి మరి మనకు వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ పాపులేషన్ తగ్గట్టు వాళ్ళకు మనం ఫండ్స్ రిలీజ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం రావాలా, కాంగ్రెస్ పార్టీది. కాబట్టి చాలా లాభాలు ఉంటాయి మనకు. ఇంకా ఫండ్స్ కూడా కావాలి. ఇప్పుడు మన రైతుల రుణమాఫీ అంటున్నాం, ఇలా మన బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నాం. మరి అయినా కానీ ఇంకా కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటే చాలా ఈజీ అవుతుంది. మనం చూసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటే విడతల రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేసినాం. ఇలా కేంద్ర ప్రభుత్వం మనది ఉంటే ఇక్కడ ఫండ్స్ ఎక్కువ వస్తాయి, మనం అనుకున్నది జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి విఘ్నతతోని మరి కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని మరి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.